అండి అందరికీ నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వచ్చి ఇప్పుడు డే 20 అనేది గడుస్తుంది. ఓకేనా? సో చూసుకున్నట్లయితే ఈ యొక్క డే 20 అనేది ఇప్పుడు ఎంత సంపాదించింది ఏంటి, నార్త్ అమెరికా సైడ్ అనేది ఎన్ని డాలర్లు అనేది సంపాదించింది, ఎన్ని లొకేషన్లలో ఆడింది, సో ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయి, మన ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత, ఓవర్సీస్ నెట్ కలెక్షన్ ఎంత, ఓకేనా, గ్రాస్ కలెక్షన్ ఎంత, మొత్తం టోటల్గా పూర్తిగా ఒక్క మాటలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎవరు మిస్ చేయొద్దండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, అక్కడ ఉన్నది ఉన్నట్టే చెప్తున్నానండి. దీంట్లో ఎటువంటి ఫేక్ అయితే లేదండి. ఓకేనా? సో నేను కొన్ని సోషల్ మీడియా నివేదికల ప్రకారంగా ఈ యొక్క కలెక్షన్ అనేది చెప్పబడడం అనేది జరుగుతుంది. కావాలంటే మీరు చూసుకోవచ్చు మీరు క్లారిటీగా. ఓకేనా? సో ఫస్ట్ చూసుకున్నట్లయితే నార్త్ అమెరికా సైడ్ వచ్చి 500 లొకేషన్లలో సో 150 లొకేషన్లలో 500 షోస్ అయితే పడ్డాయన్నమాట. ఈ యొక్క 500 షోస్కి ఎన్ని రోజులకి ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయంటే 2500 టికెట్స్ అయితే అమ్ముడుపోయాయన్నమాట. సో దాంట్లోనే బుకింగ్లోనే అంటే బుక్ చేసుకుంటారు కదండి. సో అక్కడ ఏం యాప్లు ఉంటాయో మనకైతే తెలీదు. సో బుక్ చేసుకున్న విధానంలోనే $75K అయితే సంపాదించింది అనమాట. ఇక చూసుకున్నట్లయితే $100K అనేది నార్మల్గా థియేటర్ దగ్గరికి వెళ్ళి బుక్ తీసుకున్నారనమాట. సో అంటే సపరేట్ కదండి. ఆ యొక్క $100K $75K బుక్ చేసుకున్నట్టు అనమాట. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి డే 20 అనేది ఇప్పుడు ప్రస్తుతానికి గడుస్తుంది కాబట్టి డే 1 నుంచి డే 20 వరకు ఎంత సంపాదించింది? 100 కోట్లు అనేది దాటేసింది వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా. ఓకేనా? ఇండియన్ నెట్ కలెక్షన్ 100 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ అనేది దాటేసింది అనమాట. ఇక చూసుకున్నట్లయితే దాంట్లో జిఎస్టీ పోతే కన్ఫర్మ్డ్ జిఎస్టీ పోతుంది అనమాట. సో ఇక ఎంత మిగులుతుందో మీ ఎస్టిమేషన్కే వదిలేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నార్త్ అమెరికా సైడ్ నుంచి మన తెలుగు మూవీ అనేది ఒక 12 కోట్లు 15 కోట్లు సంపాదించడమే ఎక్కువ నాకు తెలిసి. వెరీ హైప్ ఉంటే ఒక 22 కోట్లు 25 కోట్లు అంతే, అంతవరకే, అంతకు మించి దాటి వెళ్ళదు ఓవర్సీస్ నుంచి వచ్చే డబ్బు. ఓకేనా? సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ డే వైజ్గా ఈ యొక్క మూవీ వచ్చి డే 1 చూసుకున్నట్లయితే 34,75,00,000 అయితే సంపాదించింది అనమాట. డే 2 చూసుకున్నట్లయితే 9 కోట్ల వరకే సంపాదించింది అనమాట. సో డే 3 9,10,00,000 అయితే సంపాదించింది అనమాట. సో ఇండియన్ నెట్ కలెక్షన్ అండి నేను చెప్పేది. డే 4 చూసుకున్నట్లయితే 7,50,00,000 అయితే సంపాదించింది అనమాట. డే 8 సో డే 5 చూసుకున్నట్లయితే 2,50,00,000 అయితే సంపాదించింది. డే 6 చూసుకున్నట్లయితే 1,50,00,000 అయితే సంపాదించింది అనమాట. సో డే 7 చూసుకున్నట్లయితే 35,00,000 అయితే సంపాదించింది అనమాట. సో డే 8 చూసుకున్నట్లయితే ఓన్లీ 1 కోటి వరకే సంపాదించింది అనమాట. ఓకేనా? సో డే 9 చూసుకున్న 1,10,00,000 అయితే సంపాదించింది అనమాట. సో డే 10 చూసుకున్నట్లయితే 86,00,000 వరకే సంపాదించింది అనమాట. సో డే 11 చూసుకున్నట్లయితే 1,03,00,000 అయితే సంపాదించింది అనమాట. డే 12 చూసుకున్నట్లయితే 36,00,000 వరకే సంపాదించింది అనమాట. సో డే 13 చూసుకున్నట్లయితే 37,00,000 అయితే సంపాదించింది అనమాట. సో డే 14 చూసుకున్నట్లయితే 35,00,000 వరకే సంపాదించింది అనమాట. సో డే 15 చూసుకున్న 40,00,000 వరకే సంపాదించింది అనమాట. డే 16 చూసుకున్నట్లయితే 12,00,000 వరకే సంపాదించింది అనమాట. సో డే 17 చూసుకున్నట్లయితే 3,00,000 వరకే సంపాదించింది అనమాట. డే 18 చూసుకున్నట్లయితే 10,00,000 వరకే సంపాదించింది. 19 చూసుకున్నట్లయితే 16,00,000 వరకే సంపాదించింది అనమాట. డే 20 ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది కాబట్టి ఈ రోజు లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. సో ఎంత సంపాదించింది బ్రో అని అంటే ఒక 5,00,000 వరకే సంపాదించిందండి ఇప్పుడు ప్రస్తుతానికి. డే 20 ప్రస్తుతానికి జరుగుతుంది కాబట్టి, ఎందుకంటే నెల అనేది కంప్లీట్ అయిపోయింది. సో మూవీ అనేది చాలా మంది చూసేశారనమాట. చూసుకున్నట్లయితే దీని బజ్ అనేది ఇదే మాదిరిగా ఉందనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీకి ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు షోస్ ఎన్ని పడ్డాయి? 3,000 4,000 2,000 1,800 1,000 1,200 600 700 800 డే 1 నుంచి డే 20 వరకు ఈ మాదిరిగానే దీని బజ్ అనేది ఇదే మాదిరిగా ఉందన్నమాట. సో మెయిన్ ఎక్కడైతే ఉందో ముంబై కానీ, తమిళనాడు సైడ్ కానీ, కర్ణాటక సైడ్ కానీ, మళ్ళీ వచ్చి కేరళ సైడ్ కానీ మెయిన్ స్టేట్లలో ఎక్కడైతే ఉన్నాయో షోస్ అనేటివి బాగా బలంగా అయితే పడ్డాయన్నమాట. ఓకే, ఒప్పుకుంటాం, పర్వాలేదు, బాగానే ఉంది. పాయింట్ ఏందో మీకు తెలిసిందే, మిక్స్డ్ టాక్ వచ్చిందని చెప్పి. సో కలెక్షన్ అనేది
ఇన్ని రోజులకి 100 కోట్లు ఇప్పుడు దాటిందా అని చెప్పి. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీని నెట్ఫ్లిక్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో రన్ చేయాలని చెప్పి చూస్తున్నారనమాట. అది ఇంతకీ 80 నుంచి 100 కోట్లకి అని చెప్పి ఈ ఫిగర్ అనేది మధ్యలోనే ఉందండి. 80, 100 ఈ రెండిట్లోనే ఉంది. ఈ యొక్క మూవీ అనేది ఏప్రిల్ 27 కానీ 26 కానీ నెట్ఫ్లిక్స్లోకి ఎంటర్ అవుతుందన్నమాట. ఓకేనా. సో ఎంత రైట్స్కి వాళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొనుక్కుంటారంటే 80, 82 కానీ లేదా 100 అంతే. ఈ మూడిట్లోనే ఉంటుందండి ఫిగర్ అనేది. సో ఈ మూడిట్లోనే ఉండి ఈ యొక్క మూవీ అనేది చేస్తుందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే దీని థియేట్రికల్ రైట్స్ వచ్చి 130 కోట్లు. ఇది 130 కోట్లు కూడా దాటలేదు. బడ్జెట్ వచ్చి 150 కోట్లు. ఓకేనా. సో ఇది వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా ప్రస్తుతానికి డే 1 నుంచి డే 20 వరకు జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సో 100 కోట్ల వరకే 100 కోట్ల వరకే వచ్చిందనమాట. దీని బజ్ అనేది ఇంకా ఇలా ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ మూవీస్ OG2 మీకు తెలిసిందే. సో PK14, 29 అని కూడా ఉంది ఒకటి. అది ఏంటో నాకు ఆ నెంబర్స్ అనేటివి క్లారిటీగా తెలియదు. అది క్లారిటీగా తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ గారు వస్తున్నారు కాబట్టి మన రామ్ చరణ్ గారు అన్న బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టాలి కన్ఫామ్డ్గా. చూసుకున్నట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వచ్చి స్టేట్ వైజ్గా టోటల్గా ఒకే ఫిగర్ చెప్తాను, ఎక్కువ ల్యాగ్ చేయను అనమాట. సో చూసుకున్నట్లయితే ఏపీ టు తెలంగాణలో ఈ యొక్క మూవీ వచ్చి 70,53,00,000 అయితే సంపాదించిందండి. ఏపీ టు తెలంగాణలో. తమిళనాడులో ఎంత సంపాదించింది? 92 లక్షలు, ఓన్లీ 92 లక్షల వరకే సంపాదించింది అనమాట. అయితే కర్ణాటకలో వచ్చి 6,30,00,000 అయితే సంపాదించింది అనమాట. ఓకేనా. సో కేరళలో అసలు నిల్లు సినిమా ఎవ్వరు చూడలా. కేరళలో అసలు నాకైతే కలెక్షన్ అనేది చూపిలా. నేనైతే డిక్లేర్ చేయను, నాకైతే కలెక్షన్ చూపించలేదండి. ఇది మటుకు రియల్. అది ఇంకా మనం ఏం చేయలేము అనమాట. చూసుకున్నట్లయితే రెస్ట్ ఆఫ్ ఇండియాలో వచ్చి 1 కోటి వరకే సంపాదించింది అనమాట. ఓకేనా. సో చూసుకున్నట్లయితే టోటల్గా మొత్తం ఈ యొక్క మూవీ వచ్చి 78 కోట్ల 75 లక్షలు. అక్కడ వీకెండ్ అనేది అయిపోయింది అనమాట. వీకెండ్ 2కి మిగతా 7 రోజులు ఉంది కదా. సో ఏపీ టు తెలంగాణలో 4,75,00,000 అయితే సంపాదించింది. ఓకేనా. వీక్ ఎండ్కి ఏపీ టు తెలంగాణలో ఓన్లీ 4,75,00,000 అయితే సంపాదించింది. వాళ్ళలో 3 లక్షల వరకే సంపాదించింది ఈ యొక్క మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. సో కర్ణాటకలో చూసుకున్నట్లయితే 29 లక్షల వరకే సంపాదించింది అనమాట. రెస్ట్ ఆఫ్ ఇండియాలో వచ్చి 6 లక్షల వరకే సంపాదించింది అనమాట. కేరళలో అసలు సంపాదించలేదండి. టోటల్గా 5,13,00,000. ఓకేనా. 5,13,00,000 మొత్తం కలిపి ఎంత మీరు ఎస్టిమేషన్ వేసేసుకోండి. ఇంకా చూసుకోవాలంటే 2 వీకెండ్స్కి మీకు అర్థమైపో ఉండాలి ఇప్పటికే. సో ఇవ్వండి ఒరిజినల్ కలెక్షన్స్. నాకు తెలిసి ఎవరు చెప్పుండరు మ్యాక్సిమం. నాకు తెలిసి కేరళలో అయితే కలెక్షన్ అనేది రాలేదండి, నాకు అయితే చూపించలేదు రిపోర్టు. సో పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ మూవీ అయినా సరే కంబ్యాక్ అనేది ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటో చూపించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా. బాయ్.